చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మా జేసీ కుటుంబం నుంచి నన్ను ఎంపీ అభ్యర్థిగా అనంతపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, అదేవిధంగా మా తమ్ముడిని ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపత్రి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నామినేట్ చేసిన ధన్యవాదాలు. నేను ఇప్పుడు కొత్తగా అందరూ ఎలక్షన్ పర్వం, ఎలక్షన్ క్యాంపెయిన్ అని మొదలు ఇప్పుడు పెడుతుంటే, నేను గత సంవత్సరంగానే మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాలో ప్రతి గ్రామము వెళ్ళి పర్యటించి ప్రజలకి చేరువై పరిచయ కార్యక్రమే కాకుండా వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయని కనుక్కొని అవి ఏ విధంగా పరిష్కరించాలి అని నేను ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను. అదేవిధంగా మా ప్రభుత్వము చేసిన గత 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత మెజారిటీతో ఈసారి మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. మరొక పక్క దివాకర్ రెడ్డి గారు ఏవైతే ఆయనకున్న 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లా వాసులు చేసిన సేవలు జిల్లా వాసులు మర్చిపోరు. ఆ ప్రేమ ఆదరణ నా మీద కూడా చూపిస్తున్న గట్టి నమ్మకము. నా తరపు నుంచి ప్రజలందరినీ పరిచయమే కాకుండా గ్రామాలు తిరగడమే కాకుండా ఇంచుమించు 200 ఫిల్టర్ నీళ్ళ ప్లాంట్లు పెట్టాను. కొన్ని వందల ఉద్యోగాలు యూత్ ఎవరైతే నా వెంటుండి నాకు సపోర్ట్గా నాకు బలంగా ఉన్న యూత్ కూడా కొన్ని వందల ఉద్యోగాలు ఇచ్చాను. ప్రతి చోట నేను చెప్పిన పనులన్నీ కూడా నెరవేరుస్తూ మొన్ననే 110 బోర్లు వేయించాను. ఇంచుమించు 160 పల్లెల్లో పైప్ లైన్ వేయించాము. రాజకీయాల్లో ఒక కొత్త పదం తెచ్చాను, ఏంటంటే జవాబుదారీతనం అని. నేను ఏదన్నా చెప్తే చేస్తున్నాను, చేసి మళ్ళీ ప్రెస్ ద్వారా ప్రజలు కూడా అందజేస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రజలు అవన్నీ చూస్తున్నారు. అదే కాకుండా మాది వెనుకబడిన జిల్లా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మా జిల్లాలో చాలా ఆలోచన పరులు చాలామంది. ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందంటే, మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మాది వెనుకబడిన జిల్లా, తాగునీరు సాగునీరు తక్కువ ఉండే జిల్లా. మీకు తెలిసి ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడంలో ఎంతో ముందుకి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇంకా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఉన్న వైపోవాలి, అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు కూడా రావాలి. నా తరపు నుంచి మా జిల్లా వాసులకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్లడంలో నా ప్రయారిటీ. ఇంకా దాన్ని మేము అధ్యయనం చేస్తాము. ఎవరైతే ఇంటెలెక్ట్స్ ఉన్నారో, ఎవరైతే దీంట్లో నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను ఒక మీటింగ్ లాగా పెట్టి, ఎలక్షన్ తర్వాత ఇప్పుడు టైం లేదు కనుక ఒక రౌండ్ టేబుల్ లాగా పిలిచి వాళ్ళందరితో కూర్చొని ఏవైతే ప్రాజెక్టులు చేయాలి, ఈ జిల్లాలో ఉండే 14 కాన్స్టిట్యూన్సీలు కూడా ఏవి చేస్తే తాగునీరు సాగునీరు అందుతుందో కనుక్కొని దాన్ని ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోవడానికి వాళ్ళ దృష్టికి తీసుకొని మా జిల్లాని సస్యశాలం చేయడం నా మొదటి అజెండా. అదే కాకుండా అనంతపురం పట్టణం గుండకాయ లాంటిది ఏ జిల్లాకైనా, ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించాలి, స్మార్ట్ సిటీ చేయించాలి, ఎయిర్పోర్ట్ రావాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తే చాలామంది అదేదో ధనికులకే సంబంధించినది అనుకుంటారు. కాదు, ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇతర గ్రోత్ ఉంటుంది. కనుక ఎయిర్పోర్ట్ దివాకర్ రెడ్డి గారు మొదలుపెట్టి ఈ రోడ్ వైడింగ్ నాకు ఇప్పుడు కూడా ఎలక్షన్ లోపల అయిపోతున్న నమ్మకం. ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల కాకపోతే కూడా, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి, పర్మిషన్లు వచ్చాయి, నోటిఫికేషన్స్ అయిపోయినాయి, డబ్బులు వచ్చాయి, కేవలం ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయడం ఉంటుంది. అది కూడా మొదటి బాధ్యతగా నేను తీసుకుంటాను. మరొకసారి జిల్లా వాసులందరికీ నా తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పార్టీని, నాకు మా పార్టీకి ఓట్లేసి అత్యంత మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ మంది అనకండి, ప్రతి పార్టీలో కూడా ఆశావాదులు ఉంటారు, వారి నిరసన ఈ విధంగా తెలుపుకుంటారు. మా అపోజిషన్ పార్టీలో ఇదివరకే బయటకు వచ్చి రెబల్ క్యాండిడేట్స్లో చిన్న చిన్న పార్టీలలో వెళ్ళారు. ఎవరైనా ఉంటే నేను వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్న ప్రెస్ ద్వారా. అదే కాకుండా నేను కూడా పర్సనల్గా వెళ్ళి ఎంపీ క్యాండిడేట్ కనుక పార్టీ పెద్దల్ని కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమన్నా ఉంటే సరిపడి చిన్న ఏ పార్టీలోనే ఉంటాయండి ఆశావాదులు ఎక్కువ. మా పార్టీ ఖచ్చితంగా ఈసారి 120 సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేస్తుందని నమ్మకం ఉంది. కనుకనే యాస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, సీట్లు అడిగేటోళ్ళు ఎక్కువ ఉంటారు. కనుక ఇట్లాంటివి ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ ఏవి కూడా ఎలక్షన్ లోపల ఉండవని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఐ నీడ్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.